కానీ యేసు రక్తం కడగబడిన బిడ్డలు భయపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సుడిగాలితోనూ, భూకంపంతోనూ, పెనువాళ్ళతోనూ, తుఫానుతోనూ, ఉరుములతోనూ, సుడిగాలితోనూ వస్తాడంటే దేవుడు మనం రక్షించడానికి. అందుకొరకే ఒక సమర్పణ దైవజనుడు ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తుంటే ఆ ప్రాంతంలో ఉన్న రాజు వారిగా అతను దైవ సేవకులల్లా చంపేసి ఒక ఛాలెంజ్ చేసింది. ఆయన ఏమని ఛాలెంజ్ చేసింది దైవ సేవకుని మీదనే, దైవజనుడా, నీ దైవ సేవకులు, నీ శిశువులందరూ చంపేశాను, ఇదిగో నువ్వు ఒక్కడ మిలిగావు, నిన్ను కూడా రేపు ఇవాళ లోపల చంపేయకపోతే దేవుడు నాకు కీడు చేయను కాక సవాలు వేసింది ఒక రాణి ఒక దైవ సేవకుని మీద. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. బైబిల్ ఉన్న వాళ్ళు. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతి ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఎలియాకి వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకటి ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగచేయునని ఒక పత్రిక రాసి సవాల్ వేసి ఏలియా మీద, రేపు నీ శిష్యులు అలాగే చంపేశాను, నిన్ను కూడా రేపు వాళ్ళ లోపల చంపేయకపోతే దేవుడు నాకు కీడు దేవుని కాక అని సవాల్ వేసి పత్రికను పంపించేసింది, మంచిని పంపించేసింది. ప్రేమయ్య సహోదరులరా, ఇప్పుడు ఒక మోడీ ఉన్నాడు రాజు ఒక దేశానికి ఒక గ్రామంలో, మండలంలో ఒక పని మీద ఏదైనా చెక్ చేయాలంటే వాళ్ళ చేతుల్లో గవర్నమెంట్ ఉంటుంది, మిలిటరీ ఉంటుంది, లేదంటే గన్నులు ఉంటవి, లేకపోతే సామర్థ్యం అంతా ఉంటుంది. ఆ దేశం అంతా రాజు చేతుల్లో ఏమి చేయాలంటే ఏ మనిషిని చేయొచ్చు. కానీ అటువంటి రాణి భారీగా, ఒక రాజు భారీగా ఏలియా మీద చంపేస్తా సవాలేస్తే ఈయన భయపడిపోయి అరణ్యములకు చెట్టు కింద కూర్చొని, ఈయనకు పెళ్లి లేదు కదా, భార్య పిల్లలు లేరు, నన్ను చంపేస్తుందామె అని భయపడిపోయి చెట్టు కింద ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, బైబుల్ ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎవరు కూడా నన్ను చంపేయమని ప్రార్థన చేయలే. నన్ను బ్రతికించు, నా రోగం పోగొట్టు, నా పిల్లలు బాగు చేయి, నా కుటుంబం బాగు చేయి అని ప్రార్థన చేశారు. కానీ చంపేయమని ప్రార్థన చేసింది ఒక ఏలియా మాత్రమే. చూడు సార్, చదువుదాం. ఏమని చేశాడు ప్రార్థన? ఒక దిన ప్రయాణము, ఈ సవాల్ వేసిన తర్వాత రాని ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి వెళ్ళి ఒక బదరి వృక్షము కింద కూర్చుండి, ఒక చెట్టు కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, నేను ఎక్కువ వాడిని కాదయ్యా, ఇంత మటుకు చాలును, ఇంతవరకు నేను బ్రతికాను చాలు, నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేశాను. ఎందుకండి ఈ ఏలియా ప్రార్థన చేశాడంటే, రానాయన ఓ దేశ గవర్నమెంట్ అంతా వాళ్ళ చేతులు ఉంటుంది. ఆ దేశంలో ఉన్న సామర్థ్యము, పరాక్రమశాలు, సైనికులు ఏది చేయాలంటే దేశంలో వాళ్ళు ఎప్పుడు చంపేయాలా, ఎవరు ఏంతో చంపేయాలా అనేది కూడా వాళ్ళ చేతులు ఉంటుంది కనుక ఏమైనా చేయగలుగుతారు. ఏం లేదు, భయపడిపోయింది. నేను ఎక్కడ వంకలు దాచుకున్నా, నేను చెట్ల కింద దాచుకున్నా, లోయలు దాచుకున్నా, ఎక్కడున్నా చంపేస్తుందని మరణం కలిగిన వాడై పోయి ఒక చెట్టు కింద కూర్చొని ఏడ్చి, ప్రభా ఇంతవరకు నేను బ్రతికానయ్యా, చాలా నన్ను ఇంకా బ్రతికించవద్దు, నన్ను చంపేయి, నేను ఈరోజు లాస్ట్ అయ్యాని ఏడ్చి ఆ ప్రార్థన చేసి నన్ను చనిపోయామని ఏడ్చాడు. ఏడ్చి ప్రార్థన చేసి చెట్టు కింద పండుకున్న తర్వాత దేవుడు పరలోకం నుంచి దేవదూత పంపించాడు. చదువుదాం ఏం జరిగింది అక్కడ. అతడు బెదరు వృక్షము కింద పరుండి నిద్రపోతుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని దేవదూత చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన పొమ్మును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. చూడు దేవుని బిడ్డలరా, అలాగా దేవదూత పరలోక దేవుడు పంపించి ఆ రోజు రొట్టెలు మాంసం తినిపించి 40 రోజులు ప్రయాణం చేసేది ఉంది. ఏలియా, నువ్వు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి నేను దేవుడు చూపించి ఒక కొండ మీదకి నువ్వు వెళ్ళిపో దేవుడు చెప్పాడని అక్కడ దేవదూత ఏలియాకి అన్నం తినిపించి పంపించింది.
ఆయన 40 రోజులు ప్రయాణం చేశాడు. ఇట కొండలలో అరణ్యములో నడుచుకుంటూ వెళ్ళి ఒక కొండలో దుప్పటి కప్పుకొని కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉండగా 3 రకాలుగా సిగ్నల్ వచ్చాయి. మొట్టమొదటిగా 11 వచ్చిన చదువుదాం. 11 వచ్చినాం. అందుకు ఆయన నువ్వు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండు. పర్వతం మీద నిలిచి ఉండు. అందుకు యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. పెద్ద బలమైన పెనుగాలు లేచెను. యెహోవా భయమునకు దేవుని భయముకును పర్వతములు బద్దలాయను. పర్వతాలన్నీ గాలికి బద్దలైపోయినాయి. శిలలు చిన్న భిన్నములాయను గాని యెహోవా గాలి దెబ్బ ప్రత్యక్షము కాలేదు. దేవుడు ప్రత్యక్షం కాలేదు. గాలిపోయిన తర్వాత భూకంపము కలిగను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపం పోయిన తర్వాత మెరుపు పుట్టెను. ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. దేవుడు ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మనముగా మాట్లాడు ఒక స్వరం వినబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా అని మాట్లాడుతుంటే ఏలియా అంటాడయ్యా, ఇశ్రాయేలందరినీ బలిపీఠం పడగొట్టారయ్యా, నీ మందిరం లేకుండా నీ పరిశుద్ధత లేకుండా బలిపీఠం పడగొట్టారయ్యా, నేను ఒక్కని మాత్రం రోషం కలిగి నీ కొరకు నడుము కట్టుకున్నానయ్యా అని దేవునికి పెడుతూ చెప్తుంటే దేవుడు అతన్ని బలపరిచి ఒక ఆయనగా అరణ్యంలో ఉన్నాడు, అతను పోయి నువ్వు ఏర్పరచు అని చెప్పినట్టుగా బైబిల్లో దేవుడు సుడిగాలితోనూ మెరుపులతోనూ భూకంపం కదిలే తర్వాత ఏలియాతో మాట్లాడాడని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైనా దేవుడు ఉరుములతోనూ భూకంపములతోనూ లేదంటే మెరుపులతోనూ తుఫానులతోనూ సుడిగాళ్ళతోనూ వస్తున్నట్టుగా బైబిల్లో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య గ్రంథం బైబిల్ ఉన్న వాళ్ళు 29వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యేసయ్య గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనం. ఉరుములతో భూకంపములతో మహాశబ్దముతో సుడిగాలి తుఫానులతోను దహించు అగ్ని జ్వాలలతోను సైన్యములకు అధిపతైన యెహోవా దాన్ని శిక్షించును. దేవుడు దాన్ని శిక్షించను. ఎవరన్నా శిక్షించాలంటే ఓ పట్టణం పాపం చేసి దేవుని మాట వినకుండా విష్ణువిడిగా తిరిగిందంటే దాని మీద తుఫాను పంపిస్తాడంట. లేదంటే ఒక పట్టణం దేవుని మాట వినకపోతే ఒక సుడిగాలి పంపిస్తాడంట. లేదా దేవుడు మాట వినకపోతే ఒక అగ్ని జ్వాల పంపిస్తాడంట. లేదంటే ఒక భూకంపం పంపిస్తాడంట దేవుడు. ఆ పట్టణాలన్నీ నేల మట్టుకు చేస్తామంట. భూకంపాలు కానీ సుడిగాలి కానీ తుఫాన్లు కానీ అగ్ని జ్వాలలు కానీ ఇవన్నీ దేవుని వశంలో ఉన్నవని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఈ భూకంపం అనేది ఎక్కడైతే దేవుని ఉగ్రత దేవుని వ్యతిరేకం చేస్తుంటారో అక్కడ రాజ్యాల మీద భూకంపాలు కలుగుతాయి. ఆ పాపాల మీద, ఆ దుర్మార్గుల మీద, ఆ గర్విష్ఠుల మీద భూకంపము కదిలించే దేవుడని బైబిల్ చెప్తుంది. ఈ భూకంపము దేవుని నమ్మిల్ని తెంపడానికి అది భూకంపం వచ్చేది. ఆయన రక్తములు కడగబడిన వాళ్ళకి నాశనం చేయడానికి అది భూకంపం వచ్చేది. భూకంపము ఎవరైతే భూమి మీద దేవునికి ఇష్టమైన కార్యం చేయకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యం చేస్తారో, దేవుని బాధ పెట్టారో, దేవుని కష్టపెట్టారో, దేవుని కోపం రేపితేనే దేవుడు అవన్నీ పంపించినట్టుగా బైబిల్లో ఉన్నాయి. నోవా కాలంలో ఒక్కరికంటే ఒకరు అందరు పాపాలు చేస్తుంటే దేవుని కోపం వచ్చి 40 రాత్రి పగలు ప్రచండమైన వర్షం పంపించి ఈ ప్రపంచాన్ని జలగర్భంగా మార్చేశాడు. సొదొమ కుమార పట్టణంలో పాపముతో నింపబడి ఒక్కరు కూడా బాగలేకపోతే అగ్ని 5000 డిగ్రీలుగా అగ్ని పంపించి పట్టణమంతా అగ్నితో కాల్చేశాడు సొదొమ కుమార పట్టణాన్ని. దేవుని బిడ్డలారా, భూకంపములను కూడా అక్కడక్కడక్కడ దేవుని బిడ్డలు గడ్డి కట్టినా, దేవుని బిడ్డలు బాధ పెట్టినా ఖచ్చితంగా భూకంపాలతోనే
కదిలించినట్టు కూడా బైబిల్లో ఉన్నది. 1998 సంవత్సరంలో గుజరాత్లో ఒక భారీ భూకంపం కదిలింది. ఎందుకు భూకంపం కదిలిందంటే ఒక దైవజనుడు సేవ చేయడానికి వెళ్తున్న కారులో ఒక పెద్ద గొప్ప దైవజనుడు పెట్రోల్ పోసి కారు మీద తగలబెట్టి కాల్చేశారు గుజరాత్లో. కానీ ఆ కాల్చిన ఒక నెలకే భారీ భూకంపం 1998 సంవత్సరంలో భారీ భూకంపం వచ్చింది. కొన్ని లక్షలాది మంది చనిపోయారు గుజరాత్లో. ప్రేమైన సహోదరులారా, ఈ భూకంపము ఉగ్రత, ఈ సుడిగాళ్ళు ఉగ్రతలు, ఈ సుడిగాలు, ఈ భూకంపాలు, తుఫానులు, గాలిలు, ఈ అగ్నిలు ఇవన్నీ ఎందుకు వస్తావంటే దేవునికి కోపం లేపిన పట్టణాల మీద, దేవునికి వ్యతిరేకం చేసిన మనుషుల మీదకి, దేవునికి వ్యతిరేకం చేసిన రాజ్యాల మీదకి, సింహాసనాల మీదకి వస్తావని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వస్తుంది కదా.